ఒకవేళ అంత జ్ఞానము శక్తి సమయం లేకపోయినా కూడా కేవలం ఒక 108 సార్లు రామ 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 అని రామనామోచ్చారణ చేసినా చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకా వేరే ఏం చేసే అవకాశం లేకపోయినా కూడా 108 సార్లు రామనామ జపం చేస్తే చాలు. 108 సార్లు రామనామం జపం చేయడానికి గంటల గంటల సమయమే అవసరం లేదు, అథవా లక్షల లక్షలు ఖర్చు పెట్టాలి, ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ శ్రమ పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ దానివల్ల మనకి లభించేటటువంటి ఫలం మాత్రం అపారమైనటువంటిది. కాబట్టి ఈ రకంగా ఇంకేమీ చేసినా చెయ్యకపోయినా కనీసం ఒక 108 సార్లు రామనామాన్నైనా జపం చేసుకొని తమ తమ కార్యములను గనక చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అందరూ కూడా అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో అందరూ కూడా విశేషంగా ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధనని చెయ్యాలి.